బాయ్ బాయ్ ఇటు చూడు చూడు చూడు. గ్రూప్ లో వీళ్ళందరికి ఆ వీడియోలు వేసి వీళ్ళని సాగు కొడతా. సో నేను స్క్రీన్ పై నంబర్ ఇస్తున్నా, మీరు కూడా జాయిన్ కానల్లా. మీరే ఇంట్లో కూర్చొని పబ్జి అరే ఎయిరా మా అన్నల అవ్వదు, నాకు వదిన అవుతుంది. వదినమ్మా ముక్కుకి తాకిచ్చిండు, నువ్వు ఎంతమంది మనసులో తాకిచ్చు. సపోజ్ అంటే ఆంధ్రలో సంక్రాంతి బాగా చేస్తుంటారు కదా, సో దట్స్ ద రీజన్ గోయింగ్ టు ఆంధ్ర అన్నమాట. మన ఊరితో సమయాన్ని గడిపేయడం ఒకసారి నేనేం చేసి చూపిస్తాను. వాళ్ళు ఎవరో చేసుకుంటే పోయి చూపిస్తా అంతే. అంటే కోనసీమ సైడ్ వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని ఎప్పుడు అనుకున్నా. అరే నేనేం యూకే నుంచి రాలేరా. రబల్ల తీర్థం అంటే కదా తోట. నైట్ రికార్డ్ డాన్స్ ఈ వీడియోలో చూపించద్దు కాబట్టి చూపిలే అంతే. ఇప్పుడు అసలు ఈ జాతర ఎలా అయిందో చూపిస్తా చూడండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని అఫీషియల్. సో మోని వెళ్ళిపోయింది, ఇక నేను కూడా ఉండబుద్ధి అయితే అందుకనే మా ఊరు వెళ్ళిపోతున్నా. సంక్రాంతి వైబ్ అంటే ఏంటో చూపిస్తా. నాగ్ పవర్ స్టార్ నాగమోని అఫీషియల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. వేరే లెవెల్ కంటెంట్ అంటే ఎవరు చూపినట్టు చూపిస్తా అనమాట. చూసుకోవాలి, మా ఊరు అందాలు అన్నీ చూపిస్తా. సో ఇప్పుడు మా టీం వాళ్ళు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ ఇటు చూడు చూడు చూడు. మా ఊరు పోతున్నా, ఇక్కడ మంచిగా కనిపిస్తుంది అన్న. మా ఊరు పోతున్నా, వస్తుందా అన్న? మా అందాలు మా ఊరికి ఒక్కసారి రా అన్న, తెలుసుగా నీకు. చెప్పు. నేను మస్తు తెల్లగా అవుతా తెలియదా? చిన్నప్పటి నుంచి అంతే భయభక్తి మనం పుట్టేసినాం అట్లా. కానీ సో గైస్ ఇగో మా అన్న వాళ్ళు బాయ్ వస్తుందా రాదా చెప్పు. మా ఊరు పోతున్నా. వచ్చేస్తుండు చిల్లర్ చిల్లర్ బ్యాంకుడు. ఈయన రమ్మంటే మా ఊర్లో పతంగులు వేయాలి, మాది మీద బాప్సే ఉంటది రా తెలంగాణ అది అని అంటుండు. ఏపీ ఒకసారి వస్తే మళ్ళా తెలంగాణలో ఉండవు, అర్థమవుతుందా? అట్లుంటది. స్టైల్ అంతా లైట్ గైస్. మా ఊరు అందాలు మొత్తం చూపిపోతున్నా. చూడు నువ్వు ఖాళీ ఎట్లుంటావు, మీరు కుళ్ళుకుని చచ్చిపోవాలి. మొత్తం చూడు ఖాళీ కొడి మీద కొడెక్కుతుంది గైస్. మా దగ్గర ఒక గ్రూప్ క్రీమ్ లైట్ గానీ మా దగ్గర మాకు ఒక గ్రూప్ ఉంది గైస్, మా ఎస్ఆర్ టీమ్ అని మా గ్రూప్ ఉంది. గ్రూప్ లో వీళ్ళందరికి ఆ వీడియోలు వేసి వీళ్ళని సాగు కొడతా. సో నేను స్క్రీన్ పై నంబర్ ఇస్తున్నా, మీరు కూడా జాయిన్ కానల్లా. సరే ఎందుకు వస్తుంది చెప్పు. ఎందుకు వస్తానంటే అదే ఇయ్యవరా తాళం చేయి పెట్టేది. ఏమి ఇయ్యదు, తాళం చేయి గీలం చేయి ఏం లేదు. చెప్పు ఇయ్యరా పెట్టేది. చెప్పు మాట్లాడనా. ఆగురా పెట్టేది అడుగుతుంది కోసం లేపు. నాకు బాధ అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రావాలంటే. ఈయన వేస్తున్నది చిట్టి కదా, చిట్టిని చూపిస్తా చూడండి. 10 మంది బాయ్ చిట్టి, హ్యాపీ సంక్రాంతి. దా చెల్లమ్మ ఇక్కడ రా. అట్లేదు కెమెరా ఇటు రావాలి. దా గిన్నె చూపియాలా ఇక్కడ. హ్యాపీ సంక్రాంతి. మా ఊరు పోతున్న సంక్రాంతికి. మంచిగా ఏమైంది అంటే బయట వెలికి మనం వెలుగులో ఉండాలి ఎప్పుడైనా. సో మా ఊరు వెళ్ళిపోతున్నా, మిస్ అవుతున్నా ఇప్పుడు.
ఎందుకన్నా ఎందుకు మిస్ అవుతాం చెప్పనా మిస్ అవ్వట్లే కదా మీరు. ఈడుంటే 24 hours బయటే ఉంటారు కదా, సరే. మళ్ళా ఉంటారు. మిస్ అవ్వడానికి ఏదో ఈడుంటే రోజు నాతోనే వచ్చి టైం స్పెండ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మీరే ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని పబ్జి ఏయ్ అరే ఏయ్రా అనుకుంటా నువ్వు కార్ తీసుకొని బయటికి పోరా ఏమన్నా అంటే ఓఆర్ఆర్ ఎక్కుతావు అన్ని చేస్తావు. సరే మా ఊరు రండి ఒకసారి, మంచిగా ఉంటది. ఓకే రండి సుధం తీసుకుని రాను. నా కారు ఖాళీ ఉంది వెళ్ళిపోదాం. రాను ఇప్పుడు. మీరు చూడండి గ్రూప్ లో పెట్టే వీడియోలు చూసి మీరు చచ్చిపోతారు, ఎందుకు రాలేదా అనుకుంటారు, అట్లా ఉంటాయి. అస్సలు ఫీల్ అవ్వము అట్లా. సరే గుర్తు వీడియో పెట్టుకోండి. కూడా వైప్ ఎంజాయ్ చేస్తామన్నా. సరే వీడియో మళ్ళా నేను మొత్తం తిరిగి వచ్చినాక సేమ్ వీడియో కొడతా. ఫీల్ ఓకే అన్న ఎప్పుడు వస్తున్నది? నేనా ఒక చెప్పలేము అది మన 1 month మీరంతే పోనీ అంతే పోయినారంటే 1 month. ఆగు మా తార ఏం చేస్తుంది, తారా చిలుకుతా. సో గైస్ మా అన్నల అవ్వదు, నాకు వదిన అవుతుంది. వదినమ్మా ఇక్కడ రా తారా, చూడు తారా ఒదుకుతుంది. ఇక్కడ రా, హాయ్ చెప్పు. దూరం పెట్టుకో. ఇది చూడే సెల్ఫీ ఎంత మంచిగా కనిపిస్తావు, నువ్వే చూడు మంచిగా కనిపిస్తావు. డీజిల్ హ్యాపీ సంక్రాంతి చెప్పు. నేను బాలేను, మంచిగా ఉన్నావు, కలర్ గేడ్ చేస్తా తెల్లగా. హ్యాపీ సంక్రాంతి. మా ఊరు వచ్చి నేను ఎందుకు వస్తాను? వంశీ తీసుకుని రా, రమ్మంటే వస్తుందిలే. వంశీ వేరే వాళ్ళతో వస్తాడు, హీరోయిన్ అందరితో కలిసి వస్తాడు. నువ్వు రా, నేను రాను, నాకు జర్నీ పడదు. నువ్వు చూడు వీడియోలు పెట్టే వీడియోలు చూసి ఎందుకు రాలేదని నువ్వు ఫీల్ అవుతావు. మస్తు ఈ జర్నీ ఎందుకంటవా, నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో, నీకేమో అవసరం అసలు. ఎందుకన్నా నన్ను అనడంలో నీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు? ఇప్పుడు డీజిల్ పైసలు తీయడానికి వీడియో కొడుతున్నా అట్లేం లేదు, అట్లేం లేదు. అదే డీజిల్ పైసలు ఫిక్స్ అయిపోయింది. 3,500 4,000 డీజిల్ పైసలు వచ్చేసినాయి. సో గైస్ ఆ వైబ్ సారీ అన్న పాప మీ పిల్ల తాకిందా నా దగ్గరికి. ఈయన ముక్కుకు తాకిచ్చిండు. సారీ ఏం కావాలి చెప్పు నీకు. అబ్బా ఇంకా గట్టి కొడు. అబ్బా ఏమైంది మళ్ళీ సరే గైస్ ఇది ఎందుకు కంటెంట్ ఉంటే ఆపుతున్నావు కెమెరా నిజంగా. ఇప్పుడు పండగ మామూలు పండగ మామూలు ఏం లేదు. మా పండగ ఎట్లుంటుందో ఊరికెళ్ళి చూపిస్తాను. లైట్ ఇలా ఏం చెప్పకు. నా దగ్గర హైలైట్ కోడి ఉంది, నిజంగా చెప్తున్నా. మా ఇస్సర్ టీమ్ ప్రతి ఒక్కరు భయపడదు ఆ కోడికి. నల్ల కోడి ఇగో ఒక్కడే దుంకి కాకి. సో గైస్ మీకు ఆల్రెడీ చెప్పినా మా ఊళ్ళో ధూమ్ధామ్ ఉంటదని. సో నాతో పాటు శ్రీయాన్ ఊరు వస్తుండు, పొట్టంశాడు ఊరు వస్తుండు. అన్న ఎప్పుడన్నా వచ్చిరా ఆంధ్రాకి? ఆంధ్రాకి చాలా సార్లు వచ్చారా? ఫస్ట్ హ్యాండిల్ చేయ కెమెరాలు ఇద్దరు చూపించి. చాలా సార్లు వచ్చా, బట్ సంక్రాంతికి ఫస్ట్ టైం వెళ్తున్నా. మా హైదరాబాద్ ఇచ్చిపెట్టి హైదరాబాద్ ఆబ్వియస్ అందరు తెలుసు ధూమ్ధామ్ చేస్తాం ప్రతి పండుగ అని చెప్పేసి. కాకపోతే అంటే ఆంధ్రలో సంక్రాంతి బాగా చేస్తుంటారు కదా. సో దట్స్ ద రీజన్ గోయింగ్ టు ఆంధ్ర అన్నమాట. వంశీ నీకేమనిపిస్తుంది? వెళ్తున్నాం అనిపిస్తున్నా? నాకెందుకు రేపు సంక్రాంతి అనిపిస్తుంది. భోగిరా జఫా ఫోన్ కొడుతున్నా నాన్ స్టాప్ ఫోన్ అన్నకు పెట్టు. అన్నగడ పెట్టు. అన్న బాస్ అనమాట, డైలీ కాల్స్ వస్తున్నాయి. గ్యాస్ బయటకు వచ్చేసి ఫోన్ చేయాలి. ఇక్కడ నాకు పెట్టరా, నేను మాట్లాడుతాను నిమిషాలు. ఎందుకు రావు కెమెరా నాన్ స్టాప్ ఫోన్. హైదరాబాద్ నుంచి ఇప్పుడు నాన్ స్టాప్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారా? రూపాయి పనికి వచ్చే పని లేదు, కానీ ఫోన్ మాత్రం నాకు చేస్తుంది. ఎందుకు చేస్తుందో తెలుస్తలేదు. అన్న ఒకటి చెప్తున్నాయి 3 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఆంధ్ర పవర్ ఏంటో చూపిస్తా. 3 రోజులు చూడు ఖాళీ, నువ్వు చూడనివి అసలు నువ్వు ఇంత మంచిగా చేస్తా కదా మీ ఆంధ్రాలో అనుకునేలా చేస్తా. నువ్వేం చేస్తావు?
నేనేం చేయను చూపిస్తా అన్ని. వాళ్ళు ఎవరో చేసుకుంటే పోయి చూపిస్తా అంతే. నాటు తెలంగాణ నువ్వు రమ్మంటేనే రానా ఏమంటావు మరి నువ్వు చేస్తున్నాడు చెప్తా పండగ అంతా. అవునా? గోల్డ్ అని తీసుకొచ్చినావు కదా నువ్వు. ముందు చెప్తా నేను కూడా రింగులు తెచ్చుకుంటున్నా. రింగులు నా బ్రాస్లెట్ ఉంది. మీరు తెలంగాణ కానీ ఎందుకంటే ఇప్పుడు మొత్తం పల్లెటూరు ముందు చెప్తున్నా 4 రింగులు ఉన్నాయి, బ్రాస్లెట్ ఉంది. ఎందుకన్నా నువ్వు అప్పుల పాలు అయినావు కానీ ఎందుకన్నా రింగులు చెప్తున్నావు. బ్యాంక్ లో ఉంది. కాకపోతే ఎవరన్నా పైసలు ఇస్తే కింద స్కాన్ కొడుతున్నా దీనికి అమౌంట్ పంపిస్తే బ్యాంక్ లోకి వెళ్ళి బంగారం ఇప్పించుకుంటా. నాకు కూడా చెప్తే నేను కూడా రోడ్డు కూడా వేసుకుంటున్నా. సరే రోడ్లు కూడా వేసుకోవద్దురా మనం. అదే వంశీ చెప్పరా. చాలా తీ. నువ్వు అనుకుని వచ్చు కదరా, అంటే ఎప్పటికైనా ఆంధ్ర వెళ్ళాలి అంటే ఆంధ్ర రోజు టాయిలెట్ కొత్త అలా కాదురా, అంటే కోనసీమ సైడ్ వెళ్ళాలి ఎంజాయ్ చేయాలని ఎప్పుడు అనుకున్నా. అరే నేనేం యూకే నుంచి రాలేరా. అరే అవును గైస్ ఇప్పుడైతే మనం ఏ ఊరానే ప్రబల తీర్థం. ప్రబల తీర్థం అంటే కదా తోట. జగన్ తోటలే కదా, చాలా మంది జనం ఉన్నారు. పిచ్చోని అయిపోతున్నా. శ్రీ అన్నంలో తీసుకుని వచ్చిన ఇక్కడ మొత్తం అసలు ఏం చేస్తారు అది ప్రబల తీసుకొచ్చి ఇంట్లో నాకు తెలియదు. కొంచెం చాలా మంది వీడియోల్లో చూసారు కదా పవన్ కళ్యాణ్ ని దేవుడి ఫోటోల్ని పొలాల్లో తీసుకెళ్తారు కదా. సో ఇదే ఆ ప్లేస్ అన్నమాట. చూడండి మస్తు ఉంటుంది. సో చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఫస్ట్ టైం వచ్చి ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఎందుకు ఇంత జనాలు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంత క్రౌడ్ తీసుకుని రావడం ఫస్ట్ టైం మేము. ఇట్లాంటి ఇంకోటి ఏంటంటే డేంజర్ విషయం ఏంటంటే చూడరా ఎద్దుల బండి మస్తుంది. ఇక్కడ భయం అవుతుంది అనమాట. ఎవరు ఏమన్నా తోసుకుని ఎవరు చచ్చిపోతారు అన్నట్టు. ఫోన్లు పోతాయి, బంగారు చైన్లు పోతాయి, అన్నీ పోతాయి. కానీ బాగుంటది వైబు. వంశీ ఎట్లా సాయం చేసుకున్నావా? బాగుంది. ఈ టీషర్ట్ చెప్పు. సరే కానీ ఏమనిపిస్తుంది మా ఊరు? ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర తలా 10 రూపాయలు పెట్టుకుని కోటేశ్వరుడు అవ్వచ్చు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర తలా 10 రూపాయలు పెట్టుకున్నా కానీ కోటేశ్వరుడు అవ్వచ్చు. నిజమే, అన్ని కోట్లు వస్తాయి నిజంగా. అంతమంది ఉన్నారు. అంతమంది అంటే అంతమంది. నైట్ రికార్డ్ డాన్స్ కూడా వెళ్ళాం. ఈ వీడియోలో చూపించద్దు కాబట్టి చూపిలే అంతే. నైట్ మనం రికార్డ్ డాన్స్ కి వెళ్ళాం కదా, ఎలా అనిపించింది? అది వీడియోలో పెట్టలేము. నేను వచ్చినావు కదా చెప్పానా? పోయిన ఫస్ట్ నా లైఫ్ లో ఒకసారి కలుతుంది చూడనుకున్నా. చూసినాక ఏం లేదు. నార్మల్ ఏం లేదా, చచ్చిపోతాను వెళ్ళిపోతాం. ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. సో ఇంత బతికి తొక్కిసాడు చచ్చిపోతే బాగుంది కదా. సో దట్స్ ద రీజన్ పక్కకు వచ్చేసిన అనమాట. నిజంగా ఏవో వీడియో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చూసి ఎక్కడికి పోకుది. ఎందుకంటే మీ వల్ల చాలా మంది అక్కడ ఊర్లో ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అన్నమాట. వచ్చావరా మరి? నేను ఆ వీడియోలు చూసి మా ఊరు అనేది పల్లెటూరు మొత్తం మా ఊరేగా. సో గైస్ ఇది ఇప్పుడు అసలు ఈ జాతర ఎలా అయిందో చూపిస్తా చూడండి. సో గైస్ పబ్లిక్ అయితే చాలా ఉన్నారు అనమాట. మేమైతే కింద పొలాల్లోకి దిగిపోయినాం. ఇగో చూడదు. ఇప్పుడు ఆడకెళ్ళి అయితే వస్తుంది ప్రభ. చెప్పు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా నిజంగా అసలు ఎన్ని లక్షల మంది ఉన్నారంటే ఇక్కడ అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. మా చుట్టూ 1 లక్ష మంది ఉన్నారు. ఇటు చూసేటప్పుడు ఇటు మళ్ళీ ఇట్లాంటిది ఇంకోటి అట్టుంది. మళ్ళీ అక్కడ 1 లక్ష మంది దాకా ఉంటారు. ఇంతమంది జనం అసలు సగం ఒక 2-3 రాష్ట్రాలు వెళ్తే జనం ఎంత మంది ఉన్నారు కదా. నాకు తెలిసి అయితే నేను మోసేటోళ్ళు ఉన్నారు 400 మంది. మన దగ్గర గణేష్ని పట్టుకోవాలంటే 10 మంది కూడా రాదు. కానీ ఇక్కడ ఎన్ని లక్షల మంది అమ్మ. ఒక దగ్గర 2 లక్షల మంది ఉంటారు మొత్తం. ఓ 2 lakhs పైన ఉంటారు. అంత జనం ఉన్నారు బాబోయ్. చాలా బాగుంది. వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నాది ఆంధ్ర అయినా కూడా నేను ఇవన్నీ చూడలేదు అనమాట. ఫస్ట్ టైం నేను వీళ్ళకి చూపిస్తూ నేను కూడా చూస్తున్నా. మస్తు అనిపించింది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదరా. టీం అందరు మిస్ అయ్యేది. ఇంకేమనుకుంటున్నావు? ఏమని చెప్పాలా? ఇంకేమనుకోవట్లేదు. పెళ్లి చేసుకుంటే మంచిగా ఈ కోనసీమ అమ్మాయిని చేసుకుంటే మంచి రోజు ప్రతి సంవత్సరం ఆడ చూడచ్చు. ఆస్తికి ఆస్తి వస్తుంది. జాతర చూడవచ్చు ప్రతి సంవత్సరం. కోనసీమ అమ్మాయిలు అంటే మెసేజ్ చేయండి వీడికి నాకు. సరే ఇంకా చూపిస్తాం ఆగోది.